వెల్కమ్ బ్యాక్. తిరుమల టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ నిర్మిస్తున్నట్లు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం యూట్యూబ్లో ఉన్న వీడియోలను అదనపు ఈవో చూపించారు. శ్రీవారి భక్తులు ఇలాంటి వాటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అందుకోసమే టీటీడీ అదనపు ఈవోను కలిసినట్లు తెలిపారు. విశాఖలో ఉన్న హోటల్పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు ఆయన అన్నారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే హోటల్ వద్ద ఆందోళనకు సిద్ధమవుతామని కిరణ్ రాయల్ హెచ్చరించారు. ఈరోజు తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటివి ఒక దాని మీద కంప్లైంట్ చేస్తామని కూడా కళ్ళలో కూడా అనుకోవడం మనం. అలాంటి ఇష్యూ ఈరోజు జరిగింది. ఇప్పుడే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారిని కలిసి ఒక విన్నతి పత్రం ఇచ్చాం. అది ఏమంటే మీకు అంతా కూడా షేర్ చేశా ఒక వీడియో. వెంకటేశ్వర స్వామి గుడి గుడి సెట్ ఎలా అంటే గుడి ఎలా ఉంటుందో ఆ గుడిని అలానే సెట్ వేసేసారు. జై విజయ, బంగారు వాకిలి, రాములవారి పడి, కులశేఖర పడి పెట్టి ఒక అతను సెట్ వేశారు. అంటే వాళ్ళ హోటల్ వ్యాపారం కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నాడు. వెంకటేశ్వర స్వామి సెట్, జై విజయ సెట్ కానించి లోపల వెంకటేశ్వర స్వామి ఊరుకు వేసుకొని అక్కడ ఇంకా దారుణ విషయం అంటే నాన్ వెజ్ సర్వీస్ చేస్తున్నారు. చాలా బాధాకర విషయం. వాళ్ళు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే అన్నదాన క్యాంటీన్లో అన్నదానం ప్రసాదం పెడతామో అలాగే మేము కూడా పెడుతున్నామంట. ఒరే విధవ, మేమేమైనా నాన్ వెజ్ పెడుతున్నామా? మేము ప్యూర్ వెజిటేరియను భక్తులకు పెడుతుంటే అతను బుద్ధి ఉందా, అసలు బుర్ర ఉందా లేదా ఏమనుకుంటున్నారు? అక్కడ కొంత భక్తులు ప్రశ్నిస్తే 2 టేబుల్ మాత్రం మేము వెజిటేరియన్ పెడతారంట, మిగతా నాన్ వెజ్ పెడతారంట. అంటే విధవలు కనిపిస్తారు మీకు అందరికీ. వెంకటేశ్వర భక్తులు అంటే ఆడుకుంటారా? మొన్న ఏందో ఒకడు పాట పెట్టి సినిమా తీస్తాడు, నిన్న ఒకడేమో గేమ్ పెట్టి గేమ్ ఆడాడు, వెంకటేశ్వర స్వామితో గేమ్లో డాలర్ సూచన చేశాడు. ఈరోజు హోటల్ పెడతారు. దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే భవిష్యత్తులో క్లబ్బులు పబ్బులు కూడా పెడతారు వీళ్ళు వెంకటేశ్వర స్వామితో. ఇది చాలా దారుణం. దీనిపైన టీటీడీ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంది.